అధికారం ఉన్నప్పుడు బర్త్డే చేయడం పెద్ద విషయం కాదు. అధికారం లేనప్పుడు జగనన్న బర్త్డే ఇంత ఘనంగా చేస్తున్నందుకు దానికి మద్దతుగా ఇక్కడికి వచ్చిన మీ అందరూ నిజమైన జగనన్న అభిమానులు, సైనికులు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంతవరకు కూటమి ప్రభుత్వానికి జగనన్న అంటే భయం అని తెలుసు, కానీ జగనన్న కటౌట్ చూస్తే కూడా భయం అని నిన్నటి నుంచి అర్థమైంది. కటౌట్ చూసి భయపడే అంత సీన్ అక్కడ అంత ఉందండి. ఇప్పుడు నేను మొదటే చెప్పిన సిగ్గు సారం మానవ మర్యాద అని కాశీలో వదిలేసి వచ్చారు, వీళ్ళు ఇజ్రాయెల్ లో వదిలేసి వచ్చాడు, జెరూసలేం లో వదిలేసి వచ్చాడు. కాబట్టి అతను ముఖం చూస్తే ఆనందం తాగినట్టు ముఖం పెట్టుకుని అతను చూస్తే మనం డోకొత్తది తప్ప భయం ఎందుకు వస్తుందండి? నువ్వు చెప్పేదానికి ఒక అర్థం పడుతూ ఉండాలి కదా. ఆ రోజులు పోయినాయి. అంటే ఇక్కడ ఒక్కొక్కసారి మంచితనం కూడా వాళ్ళకి వేరేగా అనిపిస్తూ ఉంటుంది. తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలా ఉందో తెలియదు, కానీ మేమేమనుకుంటున్నాం అంటే వాళ్ళకు ఒక సమయం ఇచ్చారు. వీళ్ళు పెద్ద మనుషులు, చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనిషి, స్టేట్స్మెన్, లోకేష్ గారు ఆయుధాలు నూరుతున్నాడు అనుకుంటున్నాను నేను. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రస్తుతానికి అయితే సాధు జంతువులు కనిపిస్తున్నాడు. పండుగ వెళ్ళిన తర్వాత నుంచి వీళ్ళు దుకాణం పెడతారు అనుకుంటున్నాను. ఎందుకంటే 6 నెలలు ఇవన్నీ సర్దుకోవడం సరిపోయింది. వీళ్ళంతా పెంట చేసిపోయాడు, మొత్తం సర్వనాశనం, అత్యాచారం చేసాడు రాష్ట్రాన్ని, చేసిపోయాడు కదా. ఇప్పుడు వాడికి ఓటింగ్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఒక వారం రోజుల్లో రామ్ గోపాల్ వెళ్ళిపోతాడు శాంపిల్ గా. ఆల్రెడీ ఇప్పుడు ఒక డిన్నర్ గానీ లంచ్ కానీ పెట్టినప్పుడు ఏం చేస్తున్నారు, ఒక స్టార్టర్స్ పట్టుకొచ్చి పెడతారు లేదా. స్టార్టర్స్ ఎవరు అనుకుంటున్నాం, వర రవీందర్ రెడ్డి, బోరిగడ్డ అనిల్ కుమార్, ఎంపీ ఉన్నాడు కదా, ఇది స్టార్టర్స్. ఫుల్ మీల్స్ అంటే ఎవరనుకుంటున్నావు, కొడాలి నాని, కొల్లమినేని వంశీ, ఈ నోటి గోళ బ్యాచ్ ఉన్నారు కదా, రోజా, ఈ బ్యాచ్ అందరికి ఫుల్ మీల్స్ అన్నమాట. ఫైనల్ గా పామూల ఎవరని జగన్మోహన్ రెడ్డి మడతలాడిపోద్ది. ఎందుకంటే వీళ్ళు ఎవరు బయట తిరగరు. కరెక్ట్ గా 2025 ఆఖరికి వీళ్ళందరూ లోపల కూర్చుంటారు. వీళ్ళందరూ లోపల కూర్చుని అష్టాచమ్మ ఆడుకుంటారు. వీళ్ళందరూ బ్యాచ్ ఒకే జైల్లో పడతారు. ఆ బేసిన పాటు చంద్రబాబు గారు మంచోడు కాబట్టి వీళ్ళందరూ ఒకే జైల్లో పడతారు. వాళ్ళు కూర్చుని కవర్ చెప్పుకోవడానికి, మీటింగ్ పెట్టుకోవడానికి, ఆడుకోవడానికి పనికొస్తారు. అర్థమైందా? వాళ్ళు కట్అవుట్ చూసి భయపడిపోయి ఈ రోజులు అతను ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రంలో అరాచకం చేస్తున్నప్పుడు ఈ తెలుగుదేశం వాళ్ళు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ ఎవరు భయపడలా. యుద్ధం చేశారు వీళ్ళందరూ వీరులు. యుద్ధం చేసి గెలిచారు వాళ్ళంతా. ఆడి మీద ఎవడు భయపడతాడే? వాళ్ళు పిచ్చెక్కి బుర్రబాడైపోయి అలా మాట్లాడుతున్నాడు. ఇంకెప్పుడు ఆ మాట నా దగ్గర అంటున్నావు, కానీ ఆ కట్అవుట్లు అలాంటి సీన్, అంత సీన్ లేదు అతను.